ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ తయారు చేసుకుందామండి. దానికి మనం ఫస్ట్ ఆనియన్స్, పన్నీర్ రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఆనియన్స్లో. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం దానిని పక్కకు తీసి పెట్టుకుందాం. కొన్నిటిని మాత్రం అలానే పెట్టుకుందాం బౌల్లో. ఒక మిక్సీ జార్ తీసుకొని టొమాటో, కొద్దిగా కర్డ్, సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ హోల్ గరం మసాలా నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి రైస్లోకి, నెక్స్ట్ మనము రైస్లో కర్రీలో కూడా యాడ్ చేసుకొని రైస్ వేసేసుకుందాం. ఆల్టర్నేట్గా పన్నీర్లో మ్యారినేట్ చేసి పెట్టేసుకుందామండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసి బాగా కలిపి పన్నీర్కి బాగా పడతాయి అన్నమాట మసాలా. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందామండి. పన్నీర్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వెళ్ళిపోతాయి. చూసారు కదండి పన్నీర్. నెక్స్ట్ మనం కొద్దిగా ఆనియన్స్ ఉంచుకోమని చెప్పినాను కదా, ఆ బౌల్లోనే ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అండ్ దెన్ కొంచెం హోల్ గరం మసాలా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని మళ్ళీ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పొడి, నెక్స్ట్ పన్నీర్ పీసెస్ కొద్దిగా దమ్ పెట్టేయడం అండి. అందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాయిల్ చేసుకుందామండి ఆ గ్రేవీని. నెక్స్ట్ పన్నీర్ పీసెస్ కొద్దిగా 1 స్పూన్ వరకు గీ వేసుకొని మనం తర్వాత ఇందాక మనం ప్లేట్లో తీసుకున్న గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకుందాం. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందామండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ పన్నీర్ కూడా వేసేసి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. హోల్ గరం మసాలా, స్పైసెస్ అండ్ పుదీనా, మనం ముందు మ్యారినేట్ చేసుకున్న పన్నీరు అన్నీ వేసేసి ఫ్రై చేసుకుందాం. పన్నీర్ ఎక్కువగా కలిపితే విరిగిపోతుందని చాక్ తీసుకున్నానండి. సో మీరు కూడా అలాగే 2 వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, అప్పుడైతే మనం దమ్ చేసినా కూడా వడ్డించేటప్పుడు విరగకుండా ఉంటుంది పన్నీర్. ఇక్కడ మనకి రైస్ కూడా బాయిల్ అవుతుందండి. నేను ఆల్టర్నేట్గా పెట్టేసాను. రైస్ని మొత్తం వంపేసానండి వాటర్. మామూలుగా 70-60% అలా కాకుండా మనకి పన్నీరే కాబట్టి సో 15 మినిట్స్ దమ్ పెడితే సరిపోతుంది. ఆయిల్ అంతా వాటర్ మొత్తం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని సర్దేసి వాటిపైన రైస్ని ఒక లేయర్ లాగా వేసేసి మిగతాది బ్రౌన్ ఆనియన్స్ అండ్ దెన్ పుదీనా, వేయించుకున్న జీడిపప్పులు అన్నీ వేసి ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే అయిపోతుందండి పన్నీర్ బిర్యానీ. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్